యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామమును అనుగ్రహించెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుకి ప్రతి నామముకు పైనామముకు ఆయనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాము. అన్ని నామముల కంటే ఈ యొక్క భూలోకంలో మరి ఎవరి ద్వారా నామం ఇవ్వబడినా, మన తల్లిదండ్రుల ద్వారా ఇవ్వబడినా, ఎవరి ద్వారా ఇవ్వబడినా, ఈ భూమి మీద ఉన్నటువంటి నామములన్నిటిలో అది పరలోకంలో ఉన్నవే కానీ, అదేవిధంగా భూమి మీద ఉన్నవే కానీ, భూమి కింద ఉన్నటువంటి వాటిలోనే కానీ, ఇవ్వబడినటువంటి నామాల్లో అన్ని నామముల కంటే పైనామం ఏంటి? యేసు అనేటువంటి నామము. ఎందుకు యేసు నామము అన్ని నామముల కంటే పైనామము? బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా, ఇట్ ఈస్ ఎ స్పెషల్ నేమ్. ఇది ప్రత్యేకమైన నామము. యేసు నామము ఎందుకు అన్ని నామముల కంటే పైనామము? ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి నామము. బైబిల్ గ్రంథంలోనే కాకుండా యేసు ప్రభువారి దినాల్లో యేసు ప్రభువారే కాకుండా ఈ నామము యేసు అనేటువంటి, అంటే యెహోషువ అనే అర్థం ఇచ్చేటువంటి నామం అన్నమాట. యెహోషువ అన్నా కూడా మనకి యెషువ అనేటువంటి మాట మనకి గ్రీకులో మనకు కనబడుతుంది, హెబ్రీలో కూడా కనబడుతుంది. కాబట్టి మరి దాని యొక్క ప్రత్యేకమైన నామం మనం తెలుసుకోవాలి. లాటిన్ అమెరికాలో అంట చాలా సాధారణంగా అందరూ పెట్టుకునేటువంటి పేరు నామం అంట యేసు అనేటువంటి నామం. కానీ ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క యేసు అనేటువంటి నామము ఎందుకు ప్రత్యేకమైనదంటే, ఎందుకంటే 3 విషయాలు. మొట్టమొదటిగా, అది పరమ తండ్రి ద్వారా అనుగ్రహింపబడిన లేకపోతే పెట్టబడిన పేరు. ఏంటి? ఎవరి ద్వారా పెట్టబడినటువంటి నామం అది? చెప్పాలి. ఎవరి ద్వారా? యేసుకి, యేసు అనేటువంటి నామము యేసయ్యకి ఎవరు పెట్టారు? తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలు పెట్టారా? లేదు, వారు పెట్టలేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నామము దేవుని ద్వారా అనుగ్రహింపబడింది, దేవుని ద్వారా పెట్టబడిందని మనం తెలుసుకోవాలి. వారి యొక్క మరి భౌతికమైనటువంటి తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఆ నామము పెట్టలేదు. దేవుడే దాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు యేసు అనేటువంటి పేరు ఇవ్వబడిందంటే, యేసు అనేటువంటి పేరుకు గల అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు. ఆయన అంటే పుట్టబోయేటువంటి శిశువు ఏం చేస్తాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే మరి ఆయన యేసు అనేటువంటి నామం రక్షించేవాడు కనుక, అందుకనే ఈయన కుమారుడు సర్వమానవాల్ని రక్షించేవాడు కనుక, అందుకనే ఆ పరమ తండ్రి ఆయనకి ఏ నామకరణం చేశాడు? కుమారునికి యేసు అనేటువంటి నామకరణం చేశాడు. కాబట్టి మొట్టమొదటిగా యేసు నామము ఎందుకు ప్రత్యేకమైనదంటే, ఇది స్వయాన దేవాతి దేవుని ద్వారా పరమ తండ్రి ద్వారా కుమారునికి అనుగ్రహింపబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ నామము తిరిగి మరలా తండ్రిని సూచిస్తుందని మనం తెలుసుకోవాలి. ఈ నామము తండ్రిని సూచిస్తుందన్నమాట. అంటే యేసు అనేటువంటి మాట ఇందాక చెప్పాను కదా, యెహోషువ అన్నా కూడా ఒకటే. యెహోషువ అన్నా, యేసువా అన్నా కానీ, జీసస్ అన్నా కానీ దాని యొక్క అర్థం ఏంటంటే, యెహోవా ఈజ్ సాల్వేషన్, యెహోవాయే రక్షణ అని అర్థం అన్నమాట. దేనికి సూచిస్తుంది? యేసునామాన్ని మరలా దేనికి సూచిస్తుంది? తండ్రిని చూపిస్తుందని మనం తెలుసుకోవాలి. తండ్రి రక్షించేటువంటి వాడు. దేవుడు ఎవరు? పరమ తండ్రి ఎవరు? రక్షించేటువంటి వాడు. యేసునామము మరలా తిరిగి ఎవరిని సూచిస్తుందంటే, ఎవరిని కనపరుస్తుందంటే, దేవుణ్ణి కనపరుస్తుంది. మొట్టమొదటిగా అది పరమ తండ్రి ద్వారా అనుగ్రహింపబడుతున్నటువంటి నామము. రెండవదిగా మనం చూసినట్లయితే
ఆయన రక్షించే పరమ తండ్రి రక్షించేవాడు కనుక యేసు అనేటువంటి నామమును మరలా తండ్రిని చూపిస్తుందన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రిని మనకి కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు తన యొక్క జీవితాన్ని బట్టి తండ్రి యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క మనస్సును, తండ్రి యొక్క హృదయాన్ని మనకి కనపరిచినట్లుగా మనం చూస్తాం. సహజంగా మానవులుగా మనం అందరము కూడా దేవుని ఎలా చూస్తాము? దేవుడు రోషము కలిగిన వాడు, ఆయన ఉగ్రతను కురిపించేవాడు, ఆయన న్యాయము తీర్చేటువంటి వాడు, ఆయన శిక్షను విధించేవాడని సహజంగా మనం అందరం చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి. ఏంటి దేవుడు? దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపి ప్రేమించేటువంటి వాడు. మనము తప్పు చేస్తున్నప్పుడు మనల్ని దండించడమే కాకుండా, ప్రేమతో దండించడమే కాకుండా ఎందుకు దండిస్తున్నాడు? మనల్ని రక్షించటానికి. అంటే రక్షకుడు అనేటువంటి నామము యేసు ప్రభువు కంటే ఆ నామము వహించిన వాడు ఎవరు? పరమ తండ్రిని మనం తెలుసుకోవాలి. యేసు అనేటువంటి నామము అది కేవలము యేసైని మాత్రమే కాకుండా తండ్రిని కూడా సూచిస్తుందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 1 యోహాను 4:16 కూడా దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడని 2వ భాగంలో మనం చూస్తాం. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని నాశనం చేయాలని కాదు, కానీ మనల్ని రక్షించాలని ఆయన సంకల్పించి ఉన్నాడు. అందుకనే మనం చూసినట్లయితే ఆయన మనల్ని విడవక ఎడబాయక మనల్ని ప్రేమిస్తూ తన ప్రియకుమారుని మన కోసం అనుగ్రహించాడు. కాబట్టి 2 విషయాలు. యేసు అనేటువంటి నామము ఎందుకు ప్రత్యేకమైనదంటే, మొట్టమొదటిగా యేసయ్యకి అది పరమ తండ్రి ద్వారా అనుగ్రహింపబడింది. రెండవదిగా ఆ నామము స్వయాన తండ్రిని సూచిస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఎందుకు యేసు నామము ప్రత్యేకమైనటువంటి నామము? ఎందుకంటే ఈ యొక్క నామము తండ్రి యొక్క హృదయాన్ని తెలిపేటువంటి నామం. కాబట్టి ఏం తెలియజేస్తుంది? తండ్రి యొక్క హృదయాన్ని తెలియజేసేటువంటి నామము. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? తండ్రి యొక్క మనసులో ఉన్నటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి యొక్క చిత్తం ఏంటి? తండ్రి యొక్క చిత్తం ఏంటి? చదవండి ఒకరు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అది తండ్రి యొక్క హృదయము, తండ్రి యొక్క చిత్తం అదనమాట. కొందరు ఆలస్యముగా ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనము ఇక్కడ గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఎవడను నశింపవలనని ఇచ్చయింపక. దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఇష్టం లేదు. కాబట్టి యేసు అనేటువంటి నామములో ఏమర్థమవుతుందంటే, తండ్రి యొక్క హృదయము మనకి అర్థమవుతుందన్నమాట. యేసు ప్రభు వారికి ఎందుకు ఆ నామము ఇవ్వబడిందంటే, తండ్రి యొక్క హృదయము ఆ నామములో తెలుస్తుంది. కాబట్టి ఏంటి ఆ నామము? ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందరూ మారు మనసు పొంది ఆయన దేవుని యొక్క కృపకు పాత్రలై నిత్యరాజ్యపు వారసులవ్వాలని, నిత్యము దేవునితో ఆయన రాజ్యములో ఉండాలని దేవుని యొక్క వాంఛ అయినది. అది దేవుని యొక్క హృదయము. అందుకని యేసు ప్రభు వారిని తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించారు. తండ్రి యొక్క హృదయాన్ని మనకి బయలుపరచడానికి. ఆయన ఏం చేశాడు? వచ్చిన తర్వాత ఏం చేశాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తండ్రి యొక్క హృదయాన్ని తెలియజేసే నామము కనుక ఆయన వచ్చినప్పుడు తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తము ఏంటంటే, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకని ఈ నామము ప్రత్యేకమైనటువంటి నామము. కాబట్టి ఈ రోజున దేవుని గురించి మనము ఒకవేళ చెడ్డ భావన మన మనసులో ఉన్నట్లయితే
దేవుడు దండించే పనిలో ఉన్నాడు అనే ఆలోచనలో నీవు ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకొని దేవుడు దండించేవాడే పనిలోనే కాదు, కానీ ఆయన రక్షించే పనిలో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసు అనేటువంటి నామకరణం కలిగిన తన ప్రియకుమారుణ్ణి మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా యేసు క్రీస్తు అనేటువంటి నామము ఎందుకు, ఆయన అన్ని నామముల కంటే పైనామం ఎందుకంటే అది ప్రత్యేకమైన నామము కాబట్టి. దాంట్లో 3 విషయాలు చూసాము. ఏంటి చెప్పండి? ఎందుకు ఇది ప్రత్యేకమైన నామము? పరమ తండ్రి ద్వారా అది అనుగ్రహింపబడిన నామము. రెండవదిగా అది తండ్రిని సూచించేటువంటి నామము. మూడవదిగా తండ్రి యొక్క హృదయాన్ని తెలిపేటువంటి నామము. కాబట్టి ఈ నామము ప్రత్యేకమైన నామము. ఏ నామము? యేసు. యేసు అనే నామము ప్రత్యేకమైనటువంటి నామము. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు అనే నామము నిష్కలంకమైన నామము, స్టెయిన్లెస్ నేమ్. యేసు అనే నామము ఏ నామము? నిష్కలంకమైనటువంటి నామము అని మనం తెలుసుకోవాలి. నిష్కలంకమైనటువంటి నామము. సహజంగా మనం చనిపోయిన తర్వాత మన పేరుని ఎలా గుర్తు చేసుకుంటారు అంటే, మన పేరు వారికి జ్ఞాపకం వచ్చినప్పుడు వారు ఎలా గుర్తు చేసుకుంటారు? మన యొక్క మంచి చెడ్డ క్రియలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటారు, అవునా కదా? కానీ యేసయ్యని మనం చూసినట్లయితే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా ఆయన గురించి చెడ్డ అనేది ఆలోచన చేస్తాం, మంచి ఆలోచన చేస్తామా? యేసు అనే నామం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నా, మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో చేసినటువంటి మంచినే, మన యొక్క బ్రతుకుల్లో మన పాపము నుండి విముక్తి దయచేసిన విధానాన్ని బట్టి, అదేవిధంగా కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరించిన విధానాన్ని బట్టి, జీవిత ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు వాటిని తప్పించిన విధానాన్ని బట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటామన్నమాట. ఎందుకంటే ఆయన నామము నిష్కలంకమైనటువంటి నామము, ఏమాత్రము కూడా దోషము లేనటువంటి నామము, పాపము లేనటువంటి నామము. అందుకని ఇటువంటి నామము కలిగినటువంటి వాడు దేనికి అర్హుడు? స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుటకు అర్హుడు. నిష్కలంకుడు. ఆయన నామము నిష్కలంకమైన నామము కాబట్టి ఆయన మాత్రమే, ఈ నామము మాత్రమే దేనికి అర్హత పొందింది? స్తుతించటానికి, మహిమపరచటానికి, ఘనపరచటానికి, కీర్తించటానికి, కొనియాడటానికి, గొప్ప చేయటానికి మరి యోగ్యమైనటువంటి నామము. ఎందుకంటే ఆయన నామము నిష్కలంకమైనటువంటి నామం అని మనం తెలుసుకోవాలి. నిష్కలంకమైనటువంటి నామము. మరి ఏ విధంగా మనం ఆరాధించాలి? ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఏ విధంగా ఆరాధించాలి? ఇక్కడ ఇందాక మనం మూల వాక్యంలో మనం చూసినట్లయితే 2 విషయాలు. మొట్టమొదటిగా తగ్గించుకొని ఆరాధించాలి. ఏ విధంగా? తగ్గించుకొని. ఏం చేస్తారంట? ప్రతి మోకాలు ఏం చేస్తుందంట? ప్రతి మోకాలు వంచి, ఈయన నామము నిష్కలంకమైన నామము కాబట్టి, స్తుతించటానికి యోగ్యమైన నామము కాబట్టి ఏం చేయాలి? ప్రతి మోకాలు వంగాల్సిందే. ప్రతి మోకాలు వంగాల్సిందే. మోకరించడం దేనికి గుర్తో తెలుసా? అది తగ్గింపుకు గుర్తు. అదేవిధంగా ఒక వ్యక్తిని గౌరవించడానికి గుర్తు. రాజు దగ్గర సహజంగా మనందరికీ తెలుసుగా, రాజు దగ్గర ఉన్నప్పుడు వారు మోకరించి ప్రణామాలు చేస్తూ ఉంటారు. అంటే వారు రాజు ఎదుట తగ్గించుకుంటున్నారు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తున్నారు. అదేవిధంగా మనమందరము కూడా ఈయన నిష్కలంకమైన నామము కలిగినవాడు కనుక, యేసు అనే నామము వహించినటువంటి యేసయ్య ఆయన నిష్కల్మష్యుడు కాబట్టి, ఆయన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలకు యోగ్యుడు కనుక ప్రతి మోకాలు వంగాలని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తగ్గింపుతో, గౌరవభావంతో మోకరించాలని మనం తెలుసుకోవాలి. ఎవరెవరు మోకరించాలి? చదివాం కదా అక్కడ వచనంలో, పరలోకమందున్నవారు. మొట్టమొదటిగా ఎవరు మోకరించాలి? పరలోకమందున్నవారు ప్రతి ఒక్కరూ కూడా మోకరించాల్సిందే. పరలోకంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4 జీవులను మనం చూస్తాం. వాటికి 6 రెక్కలు ఉన్నట్లుగా మనం చూస్తాం.
ఆ దూతలు మనం చూసినట్లయితే ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రింపగలు కూడా సింహాసనమందు ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడుతూ ఉన్నాయి. యుగ యుగములు జీవించువానికి నమస్కారము చేయుచు ఉన్నాయి. నీవే మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవు అని స్తోత్రాలు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తున్నాయి. అంటే పరలోకముందున్నటువంటి దేవదూతలు కూడా ఏం చేస్తున్నాయి? సాగిలపడుతున్నాయి. అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు, సాగిలపడుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయనకి నమస్కారము చేస్తూ ఉన్నాయి. యుగ యుగములు కూడా నిరంతరం ఏం చేస్తున్నాయంట? నీవే మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవని స్తోత్రాలు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన నిష్కల్మషమైన నామము కలిగిన వాడు కాబట్టి ఆయన స్తుతులకు అర్హుడైనటువంటి వాడు. ఇంకా ఆయనే కాకుండా ఇంకా ఈ దూతలే కాకుండా ఇంకా ఎవరు? మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు ఒకసారి చదవండి. అక్కడ కూడా ఎవరు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నారు? అటు తరువాత చూడగా ఇదిగో తన జనములు, చదవండి, తన జనముల నుండి ప్రతి వంశములో నుండి ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను. ఎవరు గొర్రెపిల్ల? ఇందాక మనం చదివాం కదా, ఎవరు గొర్రెపిల్ల? సింహాసనంపై ఆసీనుడైన దేవాతి దేవునికి గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇంకా దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి భాషలు మాట్లాడే వారందరూ కూడా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించిన తర్వాత రక్షణ దయచేసిన వానికి ఆయనకి స్తోత్రముతో మనమందరము కూడా ఎలుగెత్తి మనము ఆయనకి స్తోత్రాలాపన చేస్తామన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కాదు, భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు మనం స్తుతించాలి అని ఒకవేళ నీకు ఆలోచన కలిగితే, పరలోకం వెళ్ళిన తర్వాత నీకు ఉండే ఒకే ఒక్క పని ఏదైనా ఉన్నదా అంటే, నిత్యము కూడా యుగ యుగములు కూడా ఏం చేస్తాము? పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము? దేవుని యొక్క ఆయన యొక్క గొర్రెపిల్లైన తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వానికి ఏం చేస్తాము? యుగ యుగములు స్తోత్రాలు మనం చెల్లించే వారంగా ఉంటాము. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈయన నామము, ఎందుకు యేసు అనే నామము, ఎందుకు అన్ని నామముల కంటే పైనామం అంటే, మొట్టమొదటిగా మనం ఏం చూసాము? ఆయన ఏం చూసాము? ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ పాయింట్లో, ఆయన నామము మనం చూసినట్లయితే ప్రత్యేకమైన నామం. అవి గుర్తుంచుకోండి, ఆ 3 విషయాలు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈయన నామము నిష్కలంకమైనటువంటి నామము. అందుకనే నిష్కలంకమైన నామము కాబట్టి ప్రతి మోకాలు వంగాలి. ఆ ప్రతి మోకాల్లో ఉంచేవారిలో ఎవరు వంచాలి? పరలోకమందున్న వారు వంచాలని మనం వాక్యంలో చూసాము. రెండవదిగా భూమి మీద ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారు? యేసు నామములో వారి మోకాలు వంచాల్సిందే. కేవలము ప్రభువుని ఎరిగిన వారే కాదు, ప్రభువుని ఎరిగిన ప్రతి ఒక్కరూ, ప్రభువుతో వ్యక్తిగతమైన జీవితాన్ని ఆరంభించిన ప్రతి ఒక్కరూ కూడా, ఇందాక నేను ప్రారంభంలోనే చెప్పాను ఈ పాయింట్లో, దేవుడు యొక్క యేసు యొక్క నామము మన మదిలో జ్ఞాపకముకు రాగానే మనకేం కలుగుతుంది? యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అంటాము.
స్తుతులు చెల్లిస్తాము. ఎందుకంటే ముఖ్యంగా ఆయన మన పాపాలు తీసివేసిన విధానాన్ని బట్టి, మన శ్రమలు, మన ఇబ్బందులు, మన అనారోగ్య పరిస్థితులు, మన శోధనలు, మన వేదనలు, మన బాధలు, ఇరుకులు అన్నిటి నుండి మనల్ని తప్పిస్తున్నందుకు ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా, భూమి మీద ఉన్న వారందరూ కూడా దేవునికి స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించాలి. కాబట్టి మోకాలుని మనం అందరము కూడా ఆయన్ని మరి తగ్గింపు భావంతో, గౌరవ భావంతో ఆయన స్తుతించాలి. పరలోకమందున్న వారు స్తుతిస్తారు. రెండవదిగా భూమి మీద ఉన్నటువంటి మనము స్తుతించాలి. మూడవదిగా భూమి క్రింద ఉన్నటువంటి వారు, భూమి క్రింద మనం చూసినట్లయితే సాతాను తన సమూహము అంతా కూడా ఏం చేస్తారు? వారందరూ కూడా ఈ నిష్కలంకమైన నామము కలిగిన వాని ఎదుట సాగిలపడతారన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, గెరాసేను దేశములోనికి యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు ఆ సమాధుల యొక్క స్థలము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దురాత్మ, అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. వాడు దూరముగా నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారము చేసి, చాలు ఏం చేస్తున్నాడు? దూరముగా నుంచే చూశాడంట. దూరముగా నుండి చూచి నిష్కలంకమైన నామము వహించినటువంటి యేసును చూచిన వెంటనే ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చినట్లుగా దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారము చేసి. ఈ రోజున మన పాదాలు, మన యొక్క మరి మోకాలు చాలా సందర్భాల్లో దేవుని నామంలో వంగవు. కానీ దురాత్మలు సైతము ఆయన నామములో వారి యొక్క మోకాళ్ళు వంగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు నమస్కారం ఆయనకి నమస్కారము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 41వ వచనం మొదటి భాగంలో మనం చూసినట్లయితే, వారిలో ప్రతి వాని మీద, అంటే యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో మరి అనేక మందిని తీసుకొచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాకుండా, అంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. చాలు ఏం చేస్తున్నాయి? యేసు నీవు దేవుని కుమారుడవు అంటే ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన్ని ఘనపరుస్తూ, యేసు అనే నామము నిష్కలంకమైన నామము కలిగిన వాడు కాబట్టి, ఏ పాపము ఎరగనటువంటి వాడు కాబట్టి, నామముకు తగినట్టుగా జీవించే వ్యక్తి ఈ భూమి మీద ఆయన మాత్రమే. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? దయ్యములు సహితము దేవుని కుమారుడు కేకలు వేస్తూ ఆయన్ని వేడుకున్నట్లుగా, పూజిస్తున్నట్లుగా, మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన నామములో అవన్నీ కూడా వదిలి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యాకోబు పత్రిక 2:19 ఈ విధంగా చూస్తాం. దయ్యములను నమ్మి వణుకుచున్నవి అనే మాట మనం చూస్తాం. ఏం చేస్తున్నాయి? యేసు నామానికి ఎవరు వణుకుతున్నారు? దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఏం నమ్ముతున్నాయి? ఆయనే దేవుని యొక్క కుమారుడని, ఆయనే దేవాతి దేవుడని. ప్రతి యొక్క భూమి కింద ఉన్నటువంటి సాతాను తన సమూహము కూడా ఖచ్చితముగా ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ దినాల్లో ఆ దేవుని యొక్క రాజ్యము స్థాపింపబడకుండా దేవుని యొక్క మరి కార్యము, దేవుని యొక్క పరిచర్యను వ్యతిరేకిస్తూ ఉండొచ్చు సాతాను వాడి యొక్క సమూహము. కానీ ఒక దినము రాబోతూ ఉన్నది. ఆయన యూదా గోత్రపు సింహము వలె, ఆయన మొదటి రాకడలో ఒక దీన శిశువు వలె వచ్చాడు. రేపు రాబోతున్నప్పుడు ఎలా రాబోతున్నాడు? రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? భూమి కింద ఉన్నటువంటి సాతాను తన సమూహం అంతా కూడా యేసయ్య ఎదుట సాగిలపడతారు, మోకాలు ఉంచుతారని మనం తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ఈయన నామము నిష్కలంకమైన నామము కాబట్టి ప్రతి మోకాలు వంచాల్సిందే అని మనం తెలుసుకోవాలి. ఎవరు? పరలోకముందున వారే కానీ, భూమి మీద ఉన్నవారే కానీ, భూమి కింద ఉన్నటువంటి వారిలో కానీ ఎవరైనా కానీ ఈ నామములో వంగవలసిందే. అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఈయనకి గౌరవము, యేసు అనేటువంటి నామం నిష్కలంకమైన నామము కాబట్టి మొట్టమొదటిగా మనము తగ్గించుకోవాలి ఆయన నామం ఎదుట. రెండవదిగా ఆయనకి గౌరవం ఇవ్వాలి, హానర్, గౌరవం కూడా. ఆయన నిష్కలంకుడు కాబట్టి గౌరవము కూడా, గౌరవానికి యోగ్యమైనటువంటి నామం ఆయన మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇందాక మనం చదివాం కదా మూల వచనాల్లో, యేసు క్రీస్తు ప్రభు అని
ఒప్పుకొనుచు, అండర్లైన్ చేసుకోవాలన్నమాట. యేసు క్రీస్తు ప్రభు, యేసు క్రీస్తు అంటే యేసు అనేటువంటి నామము కలిగినటువంటి ఆ యొక్క అభిషక్తుడు ప్రభువు, ఆయన ప్రభువు అని అందరూ ఒప్పుకోవాలంట. ఎవరు ఒప్పుకోవాలి? ఎవరు ఒప్పుకోవాలి? అక్కడే ఉందిగా, ప్రతి వాని నాలుక. ఎవరు? ప్రతి వాని నాలుక అంటే అందరూ కూడా, ప్రతి మోకాలు వంగాలి. అంటే ప్రతి మోకాలు వంగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామం ఎదుట తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రతి నాలుకతో చెప్పాలి, ప్రతి ఒక్క నాలుక కూడా ఒప్పుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి గౌరవం ఇవ్వాలన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము సేవించేటువంటి దేవుడు ఆయన అన్ని నామముల కంటే పైనామము కలిగినటువంటి వాడు అని మనం తెలుసుకోవాలి. రెండు విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఏంటి? ఆయన నామము ప్రత్యేకమైన నామము. రెండవదిగా ఆయన నామము నిష్కలంకమైనటువంటి నామము. ఆఖరిగా మూడవదిగా ఆయన నామము రక్షించేటువంటి నామము. ఏంటి ఆ నామము? హిస్ నేమ్ ఇస్ సేవింగ్ నేమ్. రక్షించేటువంటి నామము, మనల్ని రక్షించేటువంటి నామం అని మనం తెలుసుకోవాలి. యేసు అనేటువంటి నామముకు అర్థం ఏంటి? ఇందాక చెప్పాను కదా, యేసు అనేటువంటి నామానికి అర్థం ఏంటంటే రక్షకుడు. రక్షకుడు అంటే ఆయన పేరులోనే ఆయన ఎందుకు వచ్చాడో మనకు అర్థమైపోతూ ఉన్నది. ఆయన రక్షించడానికి వచ్చిన వాడని మనం తెలుసుకోవాలి. ఆయన నామము రక్షించేటువంటి నామము. కాబట్టి నీవు కానీ నేను కానీ ఎవరమైనా కానీ ఈ భూలోకంలో ఉన్న ఎవరైనా సరే రక్షింపబడాలంటే ఏ నామము ఒప్పుకోవాలి? రక్షించే యేసునామం ఒప్పుకోవాల్సిందే. చదవండి ఒకసారి అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరి ఎవని వలను రక్షణ కలగదు? యేసు అనే నామం అక్కడ చేర్చి చదవండి. ఈ యేసు నామము వలననే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అని అనెను. చాలు. మనుషులు ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో మనుషుల ద్వారా ఇవ్వబడిన ఏ నామములైనా, అది దేనికైనా కానీ, మనుషులకైనా లేకపోతే మరి ఆ యొక్క మనం చూసినట్లయితే ఏ ప్రతిమలకైనా కానీ, అన్నీ కూడా ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన ఏ నామము కూడా రక్షణ పొందలేము. కానీ ఏ నామములో రక్షణ కలుగుతుంది? ఈ నామము అంటే యేసు అనేటువంటి నామములోనే రక్షణ పొందవలనన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యేసు అనేటువంటి నామము దాని యొక్క అర్థం ఏంటంటే రక్షించేటువంటి వాడు, రక్షించటానికే వచ్చిన వాడు. యేసు అంటే రక్షకుడని మనం తెలుసుకోవాలి. మరొక వచనం చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చాలు. కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వసించువాడే ఏం చూస్తాడంట? నిత్య జీవము, ఆ పరలోకానికి, ఆ స్వర్గానికి మనము చేరుకోవాలంటే యేసు అనేటువంటి నామాన్ని వహించినటువంటి వాని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం పొందుకుంటారు. ఎవరైతే ఆ నామానికి విధేయత చూపించకుండా ఉంటారో, అంటే గౌరవించకుండా, ఎవరైతే తగ్గించుకోకుండా నామానికి గౌరవం ఇవ్వకుండా, స్వీకరించకుండా, విధేయత చూపించకుండా ఉంటారో వారు ఏం చూడరంట? జీవము, నిత్య జీవము చూడరంట. కానీ దేవుని యొక్క ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుందన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు అనేటువంటి నామము దాని యొక్క అర్థమును బట్టి ఆయన నామము రక్షించేటువంటి నామం అని అర్థమవుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు అనేటువంటి నామం వహించినటువంటి వాణ్ణి ఆయన యొక్క చేసిన రక్షణ క్రియ వల్ల కూడా ఈ నామానికి యోగ్యమైన వాడని మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు యేసు అనేటువంటి పేరు ఆయనకి అనుగ్రహింపబడిందంటే ఆయన చేసిన క్రియ ద్వారా ఏం చేశాడు? ఆయన క్రియ ఏం చేశాడు?
ఉన్నతమైన సింహాసనం నుండి దిగి వచ్చాడు. అదే చూస్తాం. పైన వచనాలు చదవండి. మన మూల వచనాల్లో పైన వచనాలు 6 నుంచి 8 వరకు వచనాలు చదవండి. చదవండి. శరీర మూలముగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇది ఆయన చేసిన క్రియ. ఏంటి ఆయన చేసిన క్రియ? ఎందుకు ఈయన నామానికి రక్షించేటువంటి నామము అనేటువంటి నామం ఎందుకు యోగ్యమైన నామం అంటే ఆయన చేసిన క్రియను బట్టి. ఆయన ఏం చేశాడు? ఆయన దేవునితో స్వరూపము కలిగిన వాడు అయ్యున్నాడు. దేవునితో సమానమైనటువంటి హక్కులు కలిగిన వాడై ఉన్నాడు. వాటిని విడిచిపెట్టి ఏం చేశాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. అందుకనే ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చేసిన క్రియను బట్టి తన్ను తాను తగ్గించుకొని రిక్తునుగా చేసి నా కోసము ఆయన చేసిన క్రియను బట్టి శిలువలో ఆయన చేసిన ఆయన క్రయధనమును బట్టి మనము ఆయనకి రక్షణ, ఆయన యేసు అనేటువంటి నామానికి యోగ్యమైనటువంటి వాడని మనం తెలుసుకోవాలి. ఒక సత్యం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారి కంటే ముందు, యేసు ప్రభు వారి కంటే తర్వాత కూడా అనేక మంది, మరి ముఖ్యంగా ఈ యొక్క రోమా పరిపాలనలో ఈ యొక్క శిలువ మరణానికి అప్పగించినటువంటి యూదులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా యేసు ప్రభు వారి తర్వాత కూడా శిలువ మరణానికి గురైన వారు అనేక మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మాత్రమే మనం చూసినట్లయితే ఆయన మాత్రమే జ్ఞాపకం ఉంచుకోబడుతున్నారు. శిలువ మరణం పొందిన వారు ఎవరైనా మనం జ్ఞాపకం చేసుకున్నామా? చెప్పాలి. శిలువ మరణాన్ని ఇప్పుడు వరకు శిలువలో మరణించిన వ్యక్తిని ఎవరైనా మనం యేసు ప్రభు వారు తప్పించి మనని ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారా? చరిత్రలోనే అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ శిలువ మరణము పొందినటువంటి యేసును మాత్రమే మనమందరము కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని పొందింది ఆయన చేసిన శిక్షను బట్టి కాదు, నేను చేసిన శిక్షను బట్టి ఆయన శిలువలో మన కోసము మరణించాడు. కాబట్టి యేసు అనేటువంటి నామము అది రక్షించేటువంటి నామం. ఎందుకంటే ఆ నామంలోనే ఆ అర్థం ఉన్నది కనుక. రెండవదిగా ఆయన జరిగించినటువంటి శిలువలో చేసిన క్రయధనాన్ని బట్టి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎందుకు ఆ నామముకు యోగ్యుడంటే ఆయన నిత్యము కూడా జీవించుచు మనల్ని రక్షించేవాడు ఆయనే కనుక, మరణములో నుండి దాటించేవాడు కనుక రక్షకుడు అనేటువంటి ఎవరిని రక్షకుడు అంటాము? రక్షించేటువంటి వాడిని. అంటే ఆయన సజీవంగా ఉన్నప్పుడు రక్షించడం కాదు, ఆయన మృతుడైపోయినా కూడా ఆయన సజీవుడిగా ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా మండుతున్న అగ్నిగుండంలో నుంచి రక్షించగలడు. అందుకనే ఆ నామముకు యోగ్యుడైనటువంటి వాడని మనం తెలుసుకోవాలి. యేసు నామం వహించిన వాడు నిత్యము జీవించుచున్నాడు కనుక ఆయనకి యేసు అనేటువంటి నామకరణము ఆయనకి యోగ్యమైనది మనం తెలుసుకోవాలి. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. 18వ వచనము. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మృతుడనైతిని గాను అంటే ఆయనకి నామానికి రక్షకుడు అనే అర్థం ఉంది కనుక మనమందరం అనుకుంటూ ఉంటాం రక్షకుడు తనని రక్షించుకోలేకపోయాడు అని అనుకుంటాము. కానీ మృతుడనైతిని కానీ యుగ యుగములు కూడా జీవించుచున్న, ప్రాణము పెట్టుటకు ఆ పెట్టిన ప్రాణమును మరలా తీసుకుంటానికి అర్హత కలిగినటువంటి వాడు, యోగ్యత కలిగినటువంటి వాడు ఆయనే అని మనం తెలుసుకోవాలి. యుగ యుగములు సజీవుడై ఉన్నాడు.
అంటే ఆయన యుగయుగములు జీవించేవాడుగా ఉన్నాడు కనుక యేసుని విశ్వసించే ప్రతి ఒక్కరిని కూడా రక్షించటానికి ఆయన సమర్థుడైన దేవుడు. అందుకనే క్రైస్తవులకు యేసు మీద ఉంచేటువంటి నిరీక్షణని ఏమంటారో తెలుసా? శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్డ్ హోప్ అంటారు. మన నిరీక్షణ మనని సిగ్గుపరచదు. యేసు నామాన్ని మనము అంగీకరించి ఆయన్ని విశ్వసించడాన్ని బట్టి ఆ విశ్వాసం మనని సిగ్గుపరచు. ఎందుకో తెలుసా? మన రక్షకుడు సజీవుడై ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా మనము చనిపోయినా కూడా ఆయన రాకడలో మనందరినీ కూడా ఎత్తటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఆయన నిత్యము జీవించుచూ ఉన్నాడు కనుక ఆయన రక్షించేటువంటి నామముకు అర్హత కలిగినటువంటి వాడని మనం తెలుసుకోవాలి. 3 విషయాలు మనం చూసాం. ఎందుకు యేసు నామం అన్ని నామముల కంటే పైనామము చెప్పండి? ఆయన నామము ప్రత్యేకమైన నామము, ఆయన నామము నిష్కలంకమైన నామము, మూడవదిగా ఆయన నామము మనందరినీ కూడా రక్షించేటువంటి నామము. కాబట్టి అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మూలవచనంలో ప్రతి నామముకు పైనామమును ఆయనకి అనుగ్రహించెను. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మనం మందిరంలో కూడుకున్నప్పుడల్లా లేకపోతే యేసు నామాన్ని తలస్తున్నప్పుడల్లా మనము ఏదో ఉచ్చరించాలని మనం ఆ విధంగా కాకుండా మనము గొప్ప నామాన్ని, ఉన్నతమైన నామాన్ని, కొనియాడదగిన నామాన్ని, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన నామాన్ని, చీకటి అంధకార శక్తులను దడిసిపోయేటువంటి నామాన్ని మనం ఆరాధిస్తున్నామని మనము కూడా గౌరవ భావాన్ని కనపరిచే వారంగా ఉండాలి. మనము ఏ విధంగా మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఈ ఆదివారము పునరుద్ధాన దినము కాబట్టి కేవలము ఈ పునరుద్ధాన దినమనే కాదు, కానీ ప్రతి పునరుద్ధాన దినము ఇది దేవుని యొక్క దినము, విశ్రాంతి దినము. కాబట్టి ఈ దినము మనము ప్రవేశించినప్పుడల్లా మనం ఏం చేయాలంటే మహిమ, ఘనత మరి ప్రభావములకు యేసయ్యను నేను ఆరాధించడానికి మనము సిద్ధపాటుతో పరుగున ఆయన సన్నిధికి మనం వచ్చేవారంగా ఉండాలి. ఎందుకంటే ఈయన ఆషామాషి నామము కలిగినటువంటి వాడు కాదు కనుక. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ భూమి మీద ఏం జరిగింది? పరలోక దూత సమూహం అంతా కూడా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. అదేవిధంగా మనం ఏం చేస్తాము? యేసు ప్రభుని ఆరాధించటానికి మనము దేవుని యొక్క సన్నిధికి మనము రావట్లేదు. అది మనకి యేసునామం యొక్క గొప్పతనం మనకి తెలియదు కనుక చాలా తేలికగా మనం తీసుకుంటాం. ఈ రోజున ఈ నామం ఎరిగినటువంటి నీవు అన్ని నామముల కంటే పైనామమును హృదయంలో భద్రపరుచుకొని ఆయన కీర్తించి కొనియాడి ఆయన మహిమపరుస్తూ గొప్ప చేసేవారుగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. అందరం తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు అనాలోచనగా ఉండద్దు. ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా అశ్రద్ధగా ఎవ్వరూ కూడా ఉండద్దు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోవాలి. ఎట్టి నామాన్ని మనము ఆరాధిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన నామము ప్రత్యేకమైన నామము. మనందరి నామాల్లో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ఈ భూమిలో మనకంటే కాలగర్భంలో కలిసిపోయినటువంటి వారి నామాల్లో కానీ మనకంటే తర్వాత పుడుతున్నటువంటి వారికి ఇవ్వబడినటువంటి నామాల్లోనే కానీ ఏ నామము కూడా ఆయనకి కలిగినటువంటి ప్రత్యేకత ఏ నామముకు లేదు. ఆ ప్రత్యేకమైన నామాన్ని నిత్యము మనం స్తుతించే వారముగా ఉండాలి. ఆ నిష్కలంకమైనటువంటి నామానికి మనము నిత్యము కూడా మనల్ని తగ్గించుకునే వారంగా, ప్రతి ఒక్కరము కూడా గౌరవ భావంతో ఆయనే ప్రభువు, ఆయనే ప్రభువు, ఆయనే ప్రభువు అని మనము పలికేటువంటి వారంగా, ఆయనే రక్షించేటువంటి వాడని ఆ నామాన్ని నిత్యము కూడా మనము స్తుతించి గణపరిచేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము, యుగ యుగములో కూడా కొనియాడదగినటువంటి నామము. ఆయన నామము దేవుని యొక్క గుణాన్ని సూచిస్తుంది. దేవుడు తీర్పు తీర్చేవాడే కాదు,
న్యాయము తీర్చేవాడే కాదు, ప్రేమ దయా జాలిని కనిపించే దేవుడు కూడా. అందుకని ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంకా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలని. 2000 సంవత్సరాల కిందటే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడిని ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఏ ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందాలని ఆయన మదిలో మానవుల్ని రక్షించాలనేటువంటి ఆలోచన ఈ భూమికి పునాది వేయక ముందే ఆయన కలిగి ఉన్నాడు. తన ప్రియకుమారుని ద్వారా సర్వమానవాళికి రక్షణ ఇవ్వాలని ఆయన ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దాన్ని జరిగించున్నాడు. యేసయ్య చేసిన శిలువ క్రయధనాన్ని బట్టి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానమైనటువంటి వాడు, దేవుని యొక్క సింహాసనంపై ఆసీనుడవటానికి యోగ్యత కలిగినటువంటి వాడు. ఆ అర్హత యోగ్యతను నీ కోసము నా కోసము విడిచి తన్ను తాను తగ్గించుకొని మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఏ పాపము చేయక నిన్ను నన్ను రక్షించటానికి శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. ఇట్టి గొప్ప నామాన్ని కలిగి ఉన్నటువంటి మనము అతిశయిస్తూ ఈ నామాన్ని కలిగినందుకు మనము సంతోషించటం మాత్రమే కాకుండా ఈ నామమును సర్వలోకానికి ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఈ గొప్ప నామాన్ని మనము తెలుసుకున్నామంటే సరిపోదు. తెలుసుకున్న నీవు ఈ నామాన్ని అనేక మందికి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఎంతోమందిని నీవు ప్రకటిస్తూ ఉన్నావు. ఎంతమందో గొప్ప గొప్ప నామాలు కలిగిన వారు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. కానీ అన్ని నామముల కంటే పైనామాన్ని నీవు ప్రకటించలేకపోతే దానివల్ల ఏమాత్రము మనకి ప్రయోజనం ఉండదు. శిష్యులు భూమిని కదిలించారు యేసు అనేటువంటి నామముతోటి. భూమిని తలకిందులు చేశారు యేసు యొక్క నామముతోటి. ఈ రోజున మన యొక్క ప్రాంతాన్ని కూడా యేసు నామముతో తలకిందులు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో విస్తారమైనటువంటి సువార్త పరిచర్య మన సంఘము ద్వారా దేవుడు జరగాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు అనేటువంటి నామమును ఎరిగిన వారం, ఆయన నామము ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. రే దేవుని సంగమా, అటువంటి తీర్మానంతో నీ నామం ఎరిగిన నేను కూడా నీ నామాన్ని ఆయన ప్రచురపరిచే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభు అని ఒక ఆశ కోరిక నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీ వాంఛను తీరుస్తాడు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. మరొక పర్యాయం నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన తండ్రి వింటానికి కృపనిచ్చారు. అవును ప్రభువా, మీ నామము ప్రత్యేకమైన నామము, మీ నామము నిష్కలంకమైనటువంటి నామము, మీ నామము మానవాళ్ళందరినీ రక్షించేటువంటి నామము నాయన తండ్రి. నాయన తండ్రి, మృతుడైనప్పటికీ నాయన సజీవుడైనటువంటి నాయన నిత్యము జీవించుచున్న దేవుడు, మేము మృతులైనప్పటికీ నాయన మమ్మల్ని జీవింపచేసేటువంటి నాయన మరణంలో నుండి దాటించే దేవుడు నీవు కనుక నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నాయన మేము అతిశయపడుతూ మమ్మల్ని మేము నాయన తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం, మీకు మేము ప్రతిష్ఠించుకుంటున్నాము నాయన తండ్రి. మేము కూడా నాయన మీకు చెందవలసిన గౌరవ భావాన్ని, మీకు చెందవలసినటువంటి మీ నామం ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుని నాయన నిత్యము నాయన తండ్రి మీ పాద సేవలో మేము ఫలించి అభివృద్ధి చెందే కృపను తోడ్పాటు మాకు అనుగ్రహించి మీ నామములో ఉన్నటువంటి శక్తిని ప్రభావమును ఇంకను మేము గుర్తెరిగి నాయన తండ్రి మిమ్మల్ని మహిమపరిచే పాత్రలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు మీరు ఉన్న స్థలాల్లోనే దయచేసి ఎక్కడున్న వారు అక్కడ కూర్చోండి.